అల్లు అర్జున్ హీరోగా రూపొందించిన చిత్రం బద్రీనాథ్. సక్సెస్ఫుల్ డైరెక్టర్ వివి వినాయక్ బద్రీనాథ్ ఆలయ నేపథ్యంతో రూపొందించిన ఈ మూవీని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. మొదట్లో కాసంత డివైడెడ్ టాక్ తెచ్చుకున్న ప్రస్తుతం మహిళా కుటుంబ ప్రేక్షకుల ఆదరణతో అర్ధశత దినోత్సవం దిశగా బద్రీనాథ్ పరిగెడుతోందని వినాయక్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే విందాం. ఇక్కడతో ఆపేస్తే ఒక్క తలతోనే పోతే తెగించి ముందుకొస్తే తెగుతూనే ఉంటాయి. మా బద్రీనాథ్ సినిమాని టాప్తో సంబంధం లేకుండా ఆదరించి ఒక విజయవంతమైన చిత్రంగా నిలిపిన ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సినిమా సుమారుగా 240 నుంచి 250 సెంట్రల్ వరకు 50 డేస్ నెక్స్ట్ వీక్ జరుపుకోబోతుంది. 58 డేలు రాకపోతుంది. అన్ని చోట్ల కూడా అత్యద్భుతమైన రెవెన్యూస్తో టోటల్ అల్లు అర్జున్ ముందున్న ప్రీవియస్ రెవెన్యూస్ కంటే ప్రతి చోట కూడా డబుల్గా చేసి ముఖ్యంగా నెల్లూరు సీడెడ్ అయితే ప్రాఫిట్స్లోకి వచ్చింది. త్వరలో 50 రోజుల పండుగకి దగ్గర కాబోతున్నందుకు మా యూనిట్ అందరి తరఫున ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ బద్రీనాథ్ సినిమా కర్ణాటకలో చాలా పెద్ద రెవెన్యూ ఉంది, అంటే సూపర్ డూపర్ హిట్ అక్కడ. అలాగే కేరళలో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు ఒక మంచి హిట్ సినిమాగా హిట్ రెవెన్యూని తెచ్చుకుంది. ఒక అమెరికాలో తప్ప మిగతా అన్ని చోట్ల ఈ సినిమా మంచి విజయాన్ని దక్కించుకోగలిగింది. ఆ దేవాలయాన్ని అందరికీ వెళ్ళి చూడడానికి వీలే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే 6 నెలలు మాత్రమే తెరిచి ఉంచుతారు. ఆ గుడిని 6 నెలలు టోటల్ మంచుతో కప్పడిపోయి ఉంటుంది. అదంతా కూడా టోటల్ బద్రీనాథ్ స్థల పురాణం, అక్కడ ఉండే వాతావరణం కానీ అక్కడ ఉండే ప్రతి విషయాన్ని ఈ సినిమాలో చూపించడం జరిగింది. 6 నెలల తర్వాత తలుపులు తీస్తే ఆ జ్యోతి వెలగడం అనే ఒక అద్భుతమైన విశేషం. అది ఫ్యామిలీస్ తో వచ్చి అది చూడడం చాలా హ్యాపీగా, చాలా బాగా ఫీల్ అవుతున్నారు. కొండపై వాగండగా ఆ విష్ణు పాదమే వెలసింది, వేదాలనే విభజించిన శ్రీ వ్యాసపీఠమై నిలిసింది. అరగనంద జనత